అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో దట్టమైన పొగమంచు కప్పేసింది. భారీ పొగమంచు రోడ్లను కమ్మేయడంతో దారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అరకులో 6, మినుమలూరులో 6, పాడేరులో 8, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు అందాలను చూసేందుకు అరకులోయకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరులో దట్టమైన పొగమంచు కప్పేసింది. భారీ పొగమంచు రోడ్లను కమ్మేయడంతో దారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. అరకులో 6, మినమలూరులో 6, పాడేరులో 8, చింతపల్లిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు అందాలను చూసేందుకు అరకులోయకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. పాడేరు అలానే అరకు ప్రాంతంలో ఏదైతే అల్లూరు జిల్లా ఉందో అల్లూరు జిల్లా మొత్తం కూడా దాదాపు దట్టమైన పొగమంచుతో చల్లని చలితో పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దట్టమైన పొగమంచు కారణంతో అయితే దాదాపు వాహనదారులకైతే రోడ్లు కనిపించిన ఎక్కట్లు కూడా కొంతమంది, కానీ ప్రకృతి అందాలు చూసేందుకైతే దాదాపు పర్యాటకులు అయితే భారీ ఎత్తున అయితే చేరుకోవడం జరుగుతుంది. ఎప్పటికే ఈ హాలిడేస్ కంప్లీట్ అయినా కూడా ఇప్పటికీ కూడా చాలా చోట్ల అరకు, పాడేరు, వంజంగి, లంబసింగి ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఎక్కువగా పర్యాటకులు అయితే ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం అరకులోని 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు, అలానే మిలుగునూరు అలానే లంబసింగి ప్రాంతాల్లో 6 నుండి 6 డిగ్రీలు, 5 డిగ్రీలు అయితే ఉంది. దాదాపు అన్ని కూడా సింగిల్ డిజిట్ లోకి ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. కానీ చలి తీవ్రత అయితే భారీగా ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో గత నెల రోజులు దాటి కూడా ఇదే దాదాపు 35 రోజులు, 36 రోజులు అవుతుంది. ఇదే సింగిల్ డిజిట్ లో అయితే ఈ యొక్క వెదర్ పడిపోవడంతో వాళ్ళంతా కూడా ఈ చలితో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి కూడా రాత్రి దాకా కూడా దాదాపు ఎప్పుడు చూసినా సరే స్వెటర్స్ తోనే ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు 11 గంటలు అవుతున్నా కూడా కనీసం ఎండ కనిపించే పరిస్థితి లేకపోవడంతో అక్కడ స్థానికంగా వెళ్లే వాళ్ళు, వచ్చేవాళ్ళు, స్థానికంగా నడకదారిలో వెళ్లే వాళ్ళు అయితే వాళ్ళ యొక్క కాళ్ళు కూడా పగిలిపోతున్న పరిస్థితి ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ వాతావరణ శాఖ అధికారులతో పాటు డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా నిత్యం కూడా బయటికి రావాలంటే ఈ చలితో వణికిపోతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ చల్లదనాన్ని ఆస్వాదించడానికి ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు, పాడేరు, వంజంగి, లంబసింగి ఈ ప్రాంతాల్లోకి మొత్తం పర్యాటకులంతా కూడా ఉత్తరాంధ్ర నుండి కాకుండా పక్క రాష్ట్రాల, అంతరాష్ట్రాల నుండి కూడా చాలా మంది రావడంతో వారి యొక్క వ్యాపారాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయని అయితే దాదాపు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితితో అయితే మరికొద్ది రోజుల్లో సర్దుమణిగే అవకాశం ఉంటుందని ఈ యొక్క వాతావరణం సింగిల్ డిజిట్ నుండి కూడా ఫిబ్రవరి 1st వీక్ వచ్చిన తర్వాత మార్పు చెందుతున్న అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.